ఇంట్లోనే దొంగతనం జరిగింది. ఇటు శంషాబాద్లోని మధురానగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరుణాచలం వెళ్ళాడు ఆ పోలీసు ఉద్యోగి కృష్ణ గౌడ్ కుటుంబం. అతను చూసి దొంగతనం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. తాళాలు పగలుగొట్టి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు వెండిని కూడా, అలాగే కొంత డబ్బును కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణ గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి స్పాట్ని పరిశీలించి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. మనం చూడొచ్చు, అదే ఇల్లు. కృష్ణ గౌడ్కి సంబంధించిన రిలేటివ్స్ కనిపిస్తున్నారు మనకి. ఆ ఇంట్లో చూడండి, మరి ఇంట్లో ఎవరు లేరని గమనించారు. మరి పోలీసు ఇల్లని తెలిసే చేశారా, తెలియకుండా చేశారా? ఆ కాలనీలో ఉండే వాళ్ళ, ఎవరైనా తెలిసిన వాళ్ళ, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వస్తుంటాయి కదా, అలాంటి ముఠాలు ఏమన్నా నిఘా వేసి ఒకసారి రెక్కి నిర్వహించి దాని తర్వాత దొంగతనం చేస్తారో తెలియదు. కానీ ఆ బీరువా మొత్తం కొల్లగొట్టారు. కిచెన్లో కూడా వెళ్ళారు. కిచెన్లో కూడా సామాన్లు అన్నీ కదిలిచ్చి అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా అని వెతికే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా కనిపిస్తుంది మనకు. విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు కృష్ణ గౌడ్కి సంబంధించిన రిలేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికైతే ఇంట్లో ఉన్న సామాన్ అంతా చిందరవందరగా, ఈ రూమ్లో చూడండి, మొత్తం ఉన్న సామాన్ అంతా కదిలిచ్చారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సామాన్లంతా చెదరగొట్టి, మరి డబ్బులు ఉన్నాయా, బంగారం ఉందా, ఏముందా అన్న అన్వేషణ, వెతుకులాట. మొత్తానికైతే ఇల్లంతా జల్లడి పట్టి ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న వెండి, ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకసారి దీనికి సంబంధించి అసలు రిలేటివ్స్ ఏమంటున్నారు, ఎప్పుడు జరిగింది, వాళ్ళ పోలీసులకు కేసు నమోదు చేశారా లేదా, ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నీ ఓపెన్ ఉన్నాయి. అదంతా మొత్తం లాకర్ అంతా ఓపెన్ చేసేసారు. ఎందులో ఓపెన్ చేసారు? మొత్తం అసలు మొత్తం లోపల లాకర్స్ నుంచి తీసిరు వాళ్ళు. కీస్ అన్నీ ఏమో మమ్మీ దగ్గర ఉన్నాయి. ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అంటే పాలే ముట్టుకురు బుట్ట. మమ్మీ ఇవన్నీ సామాన్ ఆడ పెడుతుంది. వాళ్ళు అక్కడ నుంచి ట్రై చేసిరు, అవి కూడా తీసిరు పైన, అవి పెట్టుంటాయి. బ్యాక్ సైడ్ నుంచి పోవడానికి చూసిరు కానీ అక్కడ నుంచి ఓపెన్ కాలేదు. ఇవన్నీ తీసారు. ఈ రూమ్ లో అయితే మొత్తం అంకుల్ మొత్తం అసలు ఇంట్లో పెట్టింది బాబాయ్ మమ్మీ. సిల్వర్ మొత్తం ఇంట్లోనే పెట్టిందంట. సిల్వర్, ఆ గోల్డ్ చిన్న చిన్నవి ఉన్నాయో. క్యాష్ గురించి చెప్పలే అంకుల్, అన్ని సిల్వర్ పెట్టినా, చిన్న చిన్న గోల్డ్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ అంకుల్ లేవు, పట్టు చీరలు లేవు. పట్టు చీరలు అంటే వేస్ట్ గానే ఉంటారు. మొత్తం అన్ని ఓపెన్ చేశారు, అన్ని డబ్బులు లాకర్లు అంతా లాకర్లు తీసిరా. లాకర్లు అసలు లాకర్ కీస్ అన్ని మమ్మీ అన్ని లాక్ వేసుకొని పోయింది. మేము అన్ని డోర్లు పెట్టి లైట్లు బంద్ చేసి బయట లైట్లు వేసిపోతే అంతా ఉల్టా ఉల్టా ఉంది. మా హస్బెండ్ స్వామి అయ్యారు. మేము ఆ టైంకి పూజ టైంకి వెళ్ళిపోతున్నాం. సునీల్ అన్నకు ఫోన్ చేస్తే 9 గంటల వరకు ఉన్నారంట. మధ్యరాత్రి సీసీ ఫుటేజ్ మన ఇంటి ముందు లేదు. వాళ్ళు అరౌండ్ 5-6 టైంలో అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. వెళ్ళే ముందు అరుణాచలంకి వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి సండే అన్నా సాటర్డే అన్నా రిటర్న్ వస్తామన్నారు. నాకు ఒక ఆల్టర్నేట్ కీస్ ఇచ్చారు ఇంటివి. ఇందులో అల్మారివి లేవు, ఓన్లీ ఇంటివి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను పాపని తీసుకురావడము చూడమని చెప్పి అలా. నాకు ఇంకా ఇవి అంటే నేను హాలిడే లేదు అని చెప్పేసి నేను పాపని మా హస్బెండ్ ని హాలిడే పెట్టేసేయమని చెప్పి తను చూసుకోమని చెప్పాను. ఇవాళ మార్నింగ్ నేను తను లీవ్ పెట్టినాడు, పాపకు హాలిడే. నేను మా ఇంటి దగ్గరే వండించుకొని తినేసి లేట్ గా బయలుదేరా. ఇంకెందుకు వీడికి అనవసరంగా టైం వేస్ట్ అని నేను పేషెంట్స్ హోమ్ విజిట్స్ కవర్ చేసుకున్నా. మధ్యాహ్నం మళ్ళీ మా ఇంటికి వెళ్ళాం కలువకోలు. వెళ్ళి అక్కడ మేము భిక్ష పెట్టిస్తున్నాం, తిన్నాం. తిని నేను వచ్చాను. హాస్పిటల్లో నన్ను డ్రాప్ చేశాడు మా హస్బెండ్. 2 hours పడుతుంది, మీరు ఎందుకు ఉంటారు, పాపని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాను. నేను ఇచ్చాను నా బ్యాగ్ లో నుంచి. ఇచ్చాక ఆయన జస్ట్ నేను మీదికి ఫ్లోర్కి ఎక్కక ముందే నాకు ఇమీడియట్ గా కాల్ వచ్చింది, ఎవరి దగ్గర నన్ను ఇంకో ఆల్టర్నేట్ కీస్ ఉన్నాయా అని. ఎందుకు అంటే ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది, మనం పెట్టినట్టు ఏది లేదు, లైట్స్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ. నేను వస్తున్నాను ఇమీడియట్ గా, నువ్వు అక్కడే ఉన్నాను. నేను పరిగెత్తుకొని వచ్చాను. వచ్చి చూస్తే పగిలిపోయి ఉన్నాయి అంకుల్. నేను అప్పటికి మనం వేసామో లేదో కదా, ఒకసారి లోపల చూసుకుంటే మనం కన్ఫర్మ్ గా చేయొచ్చు అనేసి తీసిన. నేను బయట గేట్ తీసిన, ఇది తీసిన.
లోపలికి వచ్చేసరికి ఇది ఉంది. మేము ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసి ఏం ముట్టుకోలేదు, బయట నించున్నాం. ఓకే. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేశారు. సో ఏమేమి ఆర్నమెంట్స్ ఏమేమి ఉంటాయి? గోల్డ్ ఉందంటుంది అంకుల్, ఇప్పుడు సిల్వర్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటుంది. ఎంత ఉన్నాయి ఏందనేది ఇప్పుడు మా అమ్మ వస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు టూర్? నిన్న పొద్దున్న 6 o'clock వెళ్ళిరు అంకుల్ ఇంట్లో నుంచి. నిన్న మేము ఇక్కడ 6 వరకు మేము కూడా ఇక్కడే ఉన్నాం. 6:30కి మేము క్లోజ్ చేసి ఈవినింగ్ మా హస్బెండే వేసిండు లాక్ కూడా. ఓకే. ఇప్పుడు ఈ టైంకి ఇట్లా అయిపోయింది. వాళ్ళు కూడా మిల్క్ ముందర ఎవరైతే మిల్క్ డబ్బా ఉంది కదా సెంటర్, ఆయన కూడా 9 వరకు ఉన్నారంటే ఎవరు రాలేదట 9 వరకు అయితే. నైట్ అంతా పడుకున్నాకనే అన్నట్టు. అంతే కంప్లీట్ ఇచ్చారా పిఎస్ లో? ఇచ్చేసాను, పిఎస్ లో కంప్లీట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి చూసుకొని క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటామని చెప్పి. నిన్న మార్నింగ్ ఇటు కృష్ణగౌడ్ తన కుటుంబ సభ్యులతోని మొత్తానికైతే తను తీర్థ యాత్రలకి తను వెళ్ళాడు. మరి ఈవినింగ్ దాకా తన కూతురు అల్లుడు ఇంటి దగ్గరే ఉన్నారు. తన అల్లుడి దగ్గర ఉండి లాక్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కూతురు అల్లుడు కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు బయట కూడా ఒక బోర్డు కూడా మెన్షన్ చేస్తుంది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అని, పోలీస్ సిబ్బంది అని చెప్పేసి ఒక బోర్డు కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ ఆ ఇంట్లో ఒక్కసారి చూస్తే కనుక ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొని వెనక డోర్ నుంచి, ఆ కిచెన్ సైడ్ నుంచి ఏదైతే విజువల్లో కనిపిస్తుందో ఆ కిచెన్ డోర్ నుంచి వెనకకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది దుండగులు. మరి అది సక్సెస్ అవ్వలేదు. మొత్తానికైతే ఇంకొక రూమ్లో కూడా వెతికి బంగారం, అలాగే కొంత సిల్వర్, వెండితో పాటు ఇంట్లో ఉన్న క్యాష్ కూడా మొత్తం ఎంత పోయింది అన్న డీటెయిల్స్ బాధితురాలు తల్లి, అంటే ఇటు కృష్ణగౌడ్ భార్య కృష్ణగౌడ్ వీళ్ళు వచ్చిన తర్వాతనే ఎంత డబ్బు ఉండే, ఎంత బంగారం పోయింది, ఎంత వెండిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ అప్పుడే వస్తుందని చెప్పి మొత్తానికైతే కూతురు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎంత బంగారం పోయింది, వెండిపోయింది, అలాగే డబ్బు ఎంత పోయింది, దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అసలు ఎప్పుడు జరిగింది ఏంటి? ఎస్ కళ్యాణ్, శంషాబాద్ మాదాపూర్ కాలనీలో ఒక పోలీస్ అధికారి ఇంట్లో, కృష్ణగౌడ్ అనే పోలీస్ అధికారి ఇంట్లోనే దొంగతనం జరగడం జరిగింది. ఏకంగా దొంగ సవాల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఆ ఏరియాస్లో ఏవైతే చూస్తూ ఉంటామో కొన్ని ఏరియాస్లో దొంగతనం, ఈ చెడ్డీ గ్యాంగ్స్ అని కొన్ని తిరుగుతూ ఉన్నాయి కొంతకాలంగా. ఈ క్రమంలోనే వారిని పట్టుకోవడానికి చాలా వరకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరి ఈ పోలీస్ అధికారికి దొంగలకి మరి మధ్య గతంలో వాగ్వాదం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగిందో, అరుణాచలానికి వెళ్ళిన సమయానికి బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టుగానే ఒక ఇంట్లోకి చొరబడిపోయి ఇంట్లో ఉన్న నగదు, పట్టా భూమికి సంబంధించిన పేపర్లు, అలాగనే కొన్ని వెండి ఆభరణాలు కూడా దొంగిలించడుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని విచారిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా విచారిస్తూ ఉన్నారు. సో దీని నేపథ్యంలో వారి కూతురు కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూతురికి వెళ్ళేటప్పుడు కీస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది, రూమ్ కీస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆ కీస్ ఇచ్చిన నేపథ్యంలో రోజువారీగా వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా రోజువారీ కార్యకలాపాలు అన్నీ కూడా జరుపుతూ ఉన్నాయి. కానీ ఒక్క రోజులోనే ఆ ఇంటికి వెళ్లకుండా వారి విధిలోకి వెళ్ళడం, ఆమె డాక్టర్ వృత్తిగా చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమంలో ఆమె హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వారి భర్త అయ్యప్ప మాల వేసుకున్నారు. సో మడిపూజలో అవన్నీ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈ 1 day గ్యాప్లోనే ఇవంతా కూడా జరగడం జరిగింది. చాలా చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ వస్తువులు పెడతారనే దానిపై పూర్తిగా తెలిసిన వారి లాగానే మొత్తం కూడా అన్నీ కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. కానీ ఎంత